ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబరు 8వ తారీఖున ఈ పుణ్యక్షేత్ర తిరణాలను జరుపుకుంటాం. 6, 7, 8 ముఖ్యంగా ఈ పండుగను చేసుకుంటాం. చాలామందికి ఈ పండుగ, ఈ తిరణాలు అనేది తెలుసు, కానీ కొంతమందికి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ తిరణాలు అనే సందర్భము లేకపోతే దాని అర్థం తెలియదు. దానికని క్లుప్తంగా కొంచెం చెప్తాను. సెప్టెంబరు 8వ తేదీ మరియ తల్లి పుట్టినరోజు పండుగ. ఆ రోజు పుట్టినరోజు పండుగ. మరియ తల్లి యేసు ప్రభువుకి జన్మనిచ్చింది. ఆమె దేవుని తల్లి, అదేవిధంగా మనందరికి కూడా తల్లి అని మేము నమ్ముతున్నాం. అందుకనే అందరి జన్మదినాలు జరుపుకున్నట్లు ఆ మరియ తల్లి జన్మదినాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం. జన్మదినము అని అనగానే మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. వాళ్ళు నిండు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళని దీవిస్తాము. వీలుంటే వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, మరియ మాత జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి ఇక్కడ జరిగేది ఏంటంటే, మరియ తల్లి ద్వారా యేసు ప్రభు ఈ ప్రపంచానికి రావటము, ఆయన దేవుని కుమారుడు, ఆయన ద్వారా రక్షణ రావటము, తరువాత ఇక్కడకు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి సందర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు. ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా జరిగిన మేలులకు దేవుని తల్లి, మన తల్లి అయినటువంటి మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి. మామూలుగా అయితే మనం శుభాకాంక్షలు తెలుపుతాము, ఇప్పుడు మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి. అందుకనే ఈ మరియ తల్లి జన్మదిన వేడుకలు అనేది ఒక మతానికో, లేకపోతే ఒక కులానికో, లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా జన్మదినం రోజున మరియ తల్లికి శుభాకాంక్షలు తెలపటానికే ఇక్కడికి వస్తున్నారు. ఇది ఈ తిరణాలు జరుపుకోవటానికి ముఖ్యమైనటువంటి. ఆగస్టు 29వ తారీఖున జెండా ఆవిష్కరణతోటి ఈ ఉత్సవాలను ప్రారంభించుకుంటాం. ముత్యాలతోపు పాలెం నుంచి అక్కడి నుంచి ఊరేగింపులో వస్తాం. 29వ తేదీ జెండాను ఆవిష్కరించుకుంటాము. ఆ రోజు ప్రార్థనలు జరుపుకుంటాము. ఆ రోజు అందరికీ భోజనాలు కూడా ఉంటాయి. ప్రార్థనలు ఆ రోజు నుంచి 8వ తేదీ వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన జరుగుతూ ఉంటాయి. వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రార్థనలకి వస్తూ ఉంటారు, పాల్గొంటూ ఉంటారు. తర్వాత ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి భాగము 6, 7, 8 తేదీ. ఆ రోజుల్లో మన రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మనము చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాము. ఇక్కడ బాత్రూములు ఉంటాయి. తర్వాత కూర్చొని భోజనం చేయడానికి, సేద తీర్చుకోవటానికి అరుగులు కట్టించున్నాము, బెంచీ లేపించున్నాము, ప్రశాంతంగా వచ్చి కూర్చొని గడపటానికి. తర్వాత ఈ 3 రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే, 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 3 పూట్ల భోజనాలు కూడా పెడతాము. అంటే చాలా దూరం నుంచి వస్తుంటారు, చాలామంది భక్తులు దూరాల నుంచి వస్తుంటారు. దగ్గరలో మనకి సముద్రం దగ్గర, ఊరికి దూరం కాబట్టి ఇక్కడ భోజన సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. హోటళ్ళు అవి చాలా తక్కువ ఉంటాయి. అందుకని మనం భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా ఈ మరియ తల్లి జన్మదిన వేడుకల మహోత్సవాలకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటగా నమస్కారం అండి, నా పేరు సుబ్బనాచారి. ఇంటీరియర్ రంగంలో 35 సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము.
అదే మా ఎస్బీ హోమ్ జోన్. మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు. మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాం. మేము ఒక్కసారి ప్రోడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మా సర్వీస్ సపోర్ట్ మీకు 100% ఉంటుంది. నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ని ఇవ్వటం. మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్. ఎస్బీ హోమ్ జోన్, మినీ బైపాస్ రోడ్, ఆపోజిట్ టీడీపీ ఆఫీస్, నెల్లూరు.